హలో హాయ్ అండి. లాస్ట్ వీక్ మన చేసిన ట్రేడ్లన్నీ ఒకసారి రివ్యూ చూద్దాము. రివ్యూ చేసే ముందు నేను ఒకసారి నాది పీఎన్ఎల్ని కూడా మీకు చూపిస్తాను నేను. బట్ అదొక క్లారిటీ వచ్చేస్తుంది మీకు కూడా. రిపోర్ట్స్, పిఎన్ఎల్ లాస్ట్ 1 మంత్ తీసుకుందాము. లాస్ట్ మీకు ఎప్పుడు 4th నుంచి స్టార్ట్ చేశానండి యూట్యూబ్. ఒకసారి 4th నుంచి తీసుకుందాం. ఎనీవే వదిలేండి, లాస్ట్ జూలై తీసేసుకుందాం. జూలై మంత్ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓ ఎఫ్ అండ్ ఓ కదా, ఆప్షన్స్ ఎఫ్ అండ్ ఓ అండ్ బ్యాలెన్స్. ఓకే ఓకే. లాస్ట్ మంత్లో నాది టోటల్ 1 lakh ఎర్న్ చేశాను. 16,000 ఛార్జెస్ పోయింది, బ్రోకరేజ్ ఛార్జెస్ అండ్ గవర్నమెంట్ ట్యాక్స్, అఫీషియల్ ట్యాక్స్. 87,000 నెట్ రిలీజ్ అయింది. క్లియర్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాండి, విత్ ప్రూఫ్, కాన్ఫిడెన్స్ కావడానికి. బిగినర్స్ ఎవరైనా ఆప్షన్ బయింగ్లో అమౌంట్ తీయగలుగుతారా లేదా అని ఒక డౌట్లో ఉంటుంది కదా. డ్యామ్ షూ తీయచ్చండి. విత్ ఆఫ్టర్ యువర్ ప్రాపర్ ప్రాక్టీస్ అండ్ డిసిప్లిన్ అండ్ పేషెంట్ తర్వాతే మీరు ఇది పాసిబిలిటీ అవుతుంది. ఇనిషియల్గా వచ్చేసి ఒక 6 monthsలో నేను ఏదో చేసేసి తీసేయగలుగుతానంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, అది పాయింట్. ఇది అయిపోయింది. ఇంకేది నేను క్లోజ్ చేసేసి మీకు లాస్ట్ వాటిలో రివ్యూకి వెళ్ళిపోదాం. వీటితో ఇంకా మనకి ఓకే ఇది ఉంచుదాం. సో దిస్ ఈజ్ నిఫ్టీలో నేను మీకు 4th నుంచి పోస్ట్ చేశాను. 4th బ్యాక్కి వెళ్దాం. మీకు నేను మొన్న ఫ్రైడే వీడియోలో కూడా చెప్పాను, బ్యాక్ టెస్ట్ 100% ఇంపార్టెంట్. ప్రీమియం చార్ట్ ఎట్లా బ్యాక్ టెస్ట్ చేసుకోవాలో కూడా మీకు నేను చూపించాను. సో దాని ప్రకారం చేయండి. ఇది ఈ థర్డ్ ట్రేడ్లో ఇందాక మీకు నేను ప్రాఫిట్ చూపించాను కదా, ఇది ఉంది. లిటిల్ బిట్ 7,000 అంత ప్రాఫిట్ వచ్చిందండి. ఓకే, నేను మీకు 4th నుంచి వీడియో చేశాను. మీరు వీడియో చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది. 4thలో వచ్చి నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నానంటే 4thకి 920కి ఎంట్రీ తీసుకున్నాను. ఈ ప్లేస్లో 920 మన ఎంట్రీ టైం ఇక్కడ తీసుకున్నాము. 920కి మన ఎగ్జిట్ కూడా 948కి ఎగ్జిట్ అయిపోయాం. 948కి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పాయింట్స్ బ్యాక్ వచ్చింది. 948కి మనం ఎగ్జిట్ అయిపోయాం. మీరు ఆ వీడియోలో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు కూడా మీకు అదే వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఆ తర్వాత మనం డౌన్ సైడ్ ఉన్న ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు వెళ్ళింది. అప్ సైడ్ మార్క్ చేస్తున్నా. మనం కొంచెం ఇక్కడ మనం వెంటనే చాలా క్విక్గా 948 అంటే ఈ ప్లేస్లో ఎగ్జిట్ అయిపోయాం క్విక్గా. ఇంకొంచెం ఎందుకు ఎగ్జిట్ అయిపోయామో కూడా మీకు ఆ రోజు అప్పుడు చూపించాను. ప్రీమియం డికే అనేది ఆ రోజు బాగుంది. ఓకే, ఆ ప్రీమియం డికే వల్ల జస్ట్ ఈ ప్లేస్ ఇక్కడ అయితే 57,800, 57,870, జస్ట్ 70 పాయింట్స్ గ్యాప్లోనే ప్రీమియం డికే వల్ల, ఎస్పెషల్లీ ప్రీమియం డికే వల్ల ఎగ్జిట్ అయిపోయాను అక్కడ. ఓకే అండి, ఫస్ట్ పాయింట్ అది. దానివల్ల అక్కడ మీకు ప్రీమియం డికే అనేది మీకు అక్కడ కనిపించింది ప్రీమియం చార్ట్లో మీకు చూపించినప్పుడు. సో మనం ఇక్కడి నుంచి గ్యాప్ వరకు వెయిట్ చేస్తుంటే తర్వాత మన డేటా మనకి ఇచ్చిన పాయింట్స్ చూడండి, ఇక్కడి నుంచి ఎంతవరకు ఇచ్చిందో. జస్ట్ మనం కానీ నా రూల్ ప్రకారం నేను 50 పాయింట్స్ వెళ్ళిపోగా నేను ఎగ్జిట్ అయిపోయాను. రూల్ బ్రేక్ చేసి ఎప్పుడైనా వెయిట్ చేసి ఉంటే మేబీ రిస్క్ తీసుకునే వాళ్ళు, ఆ లాస్ట్ వీక్ మొత్తం ప్రాఫిట్లో ఉంది అనుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే మేబీ రావచ్చు. కానీ ఆప్షన్ బయింగ్లో మోస్ట్ డేంజర్ అండి ఇది. ఒక్కటే మనకి ఉండకూడదు. అది ఒక్కటి మీరు పాయింట్లు పర్టికులర్గా నోట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కూడా వెయిట్ చేయకూడదు. వస్తే ఈ పాయింట్ వస్తుంది, నాట్ ఎ ప్రాబ్లం. దీనికంటే ముందు మీ క్యాపిటల్ మైనస్లోకి వెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ డే ట్రేడ్కి మీరు కాన్ఫిడెన్స్ రాదు, ఒక ట్రేడ్లోనే మీరు అమౌంట్ అంతా పోగొడితే. సో ఫస్ట్ రూల్లో మీరు తెలుసుకోవాల్సిందంటే రివ్యూ పాయింట్లో మన వ్యూ డైరెక్షన్ ఆఫ్లో వచ్చింది, మన డైరెక్షన్లో మంచి పాయింట్స్ గెయిన్ చేయగలిగాం. ఓకే, బట్ మన రూల్ బ్రేక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది ఇక్కడ ఇట్లా ఈ మూమెంట్తో వెళ్ళిపోతుంది పైకి. అర్థమైందని అది మీకు డేటా చూసే కొంది మీకు అర్థమవుతుంది. ఆప్షన్ చైన్ డేటాలో మీకు అది క్లియర్గా ఉంటుంది. ఓకే, దాని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డేకి వెళ్దాము. నెక్స్ట్ డే 5th 10:18కి ఎంట్రీ అయ్యామండి. సో ఇది అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి 10,000 11,000 వచ్చినప్పుడు. గ్రీడీ వల్ల ఈ ట్రేడ్ నేను లాస్ చేశాను. ఎక్కడంటే నేను 10:08కి ఎంట్రీ అయ్యానండి. 10:08 నా ట్రేడ్ ఆ రోజు మీరు చూడాల్సింది. ఇదిగోండి ఈ ప్లేస్లో ఎంట్రీ అయ్యాను. 10:08
రైట్. జస్ట్ ఈ లైన్ ఒకటి టార్గెట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 100 పాయింట్స్, మనకి 100 పాయింట్స్ ఒక 120 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి స్కాల్పింగ్లో మనకు వస్తుంది. కానీ మన ఈ ప్లేస్లో ఎంట్రీ అవ్వాల్సింది, కానీ మీరు లైవ్ ట్రేడ్లో ఆ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆ ఎంట్రీ టైం కూడా ఇవ్వకోకుండా క్విక్గా వచ్చింది ఈ క్యాండిల్. నాకు ఇది జస్ట్ బ్రేక్అవుట్ అవుతుంది అని అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్రెడీ ఇక్కడ మూవ్స్లో 1 2 3 ఈ 3ని కూడా బ్రేక్అవుట్ చేయలేనప్పుడు 4th డౌట్. సో అందుకే నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం ఫిక్స్ అయ్యాను. కానీ గ్రీడీనెస్ వల్ల అది కూడా నేను లాస్ అయ్యాను. అప్పుడు 13,000 ఎంత మేబీ లాస్ అయింది. 10,000 లాస్ కదా, 10,000 అంటే ఆల్మోస్ట్ నా ప్రాఫిట్ 10 వచ్చింది. 10 మైనస్ అయ్యి మళ్ళీ అది 13,000 నేను లాస్ ఇచ్చాను అని అంటే ఆ ట్రేడ్లో 10 18 ఫస్ట్ ట్రేడ్ 13,000, ఇది 16,000. ఈ ట్రేడ్లో 16,000 లాస్ ఇచ్చాను. ఓకే, ఎస్పెషల్లీ గ్రీడ్ ఇంకా వస్తుందని అత్యాసపోయి ఈ నేను లాస్లోకి వెళ్ళాను. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. నేను నా ప్రాఫిట్లోంచి లాస్ ఇచ్చాను కాబట్టి నేను అంత పెద్ద ప్రాబ్లం ఏం తీసుకోలేదు. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అన్నది చూసి నెక్స్ట్ ఏదైతే సిక్స్త్ ట్రేడ్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్లో నేను ఆ మిస్టేక్ చేయలేదు, ప్రాఫిట్ బుక్ చేశాను. సో అదే ఫ్రెషర్ అయితే మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్లో ఇదే రోజులో మళ్ళీ ట్రేడ్ చేస్తూ ఉంటారు. నేను 1 డే 1 ట్రేడ్ మాత్రమే చేస్తాను. మీకు అది క్లియర్గా చెప్పాను, 1 డే 1 ట్రేడ్ ఓన్లీ. అప్పుడే మీరు సక్సెస్ రేట్ కనిపిస్తుంది. రోజుకి 2-3 ట్రేడ్లు, అది ఎంత మీకు కాన్ఫిడెన్స్ వచ్చినా సక్సెస్ వస్తుందని తెలిసినా సరే ట్రేడ్లో ఎంట్రీ అవ్వకూడదు. అంత ఫిక్స్డ్గా మీరు ఉన్నప్పుడు ఆ రూల్లో మీరు 100% ఆప్షన్ బయింగ్లో మీరు సక్సెస్ అవుతారు. అది గుర్తుపెట్టుకుని పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చి 6th థర్స్డే రోజు నిఫ్టీ ఎక్స్పైరీ రోజు. అప్పుడు మన ఎంట్రీ వచ్చి 9:18కి ఎంట్రీ అయ్యాను. సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ రీజన్స్ కూడా ఎందుకు ఏ టైం 18 తీసుకున్నానో నా సెటప్ ఏంటో కూడా మీకు చెప్తూ ఉన్నాను. గ్యాప్ అప్ ఉన్నప్పుడు ఈ సెల్లర్స్ అందరూ ఉన్నాడు. ఇక్కడ న్యూట్రల్ ఉంది ప్లేస్, సేమ్ రిపీటెడ్ సెల్లర్స్ న్యూట్రల్ గ్యాప్ అప్. ఇక్కడ ఎవరైతే బయింగ్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. ఇది కనుక ఈ కింద మాత్రమే నా బ్రేక్ డౌన్ స్టాప్ లాస్ పెట్టేవాడిని. సారీ, ఇక్కడండి, ఇది అర్థం ఉందా? దీని కింద ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రం నేను 80% ఎగ్జిట్ అయిపోతాను. చాలా చిన్న స్టాప్ లాస్, ఎందుకంటే నాకు డేటాలో 700 అని స్ట్రాంగ్ సపోర్ట్ చూపించింది. నేను ఇక్కడ తీసుకున్నాను, బిగ్ క్వాంటిటీ కూడా రైస్ చేశాను. 390 తీసుకునేవాడిని, 450 క్వాంటిటీ తీసుకున్నాను ఈ ప్లేస్లో. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ టాప్ లెవెల్లో ఎగ్జిట్ అయిపోయాను. ఎక్స్పైరీ ఉండడం వల్ల అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఓవరాల్గా మీకు వీవ్యాప్లో నా పాయింట్ ఆఫ్ సెటప్స్లో కూడా మీకు చూపించాను. ట్రెండీగానే పైకి అప్ వెళ్తూ ఉంది. లైక్ దిస్. చాలామంది నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ అందరూ అడిగకొచ్చిన ఒకటి, అన్న నీకు ట్రెండ్ తెలుసు, అన్నీ తెలుసు, నువ్వు ఒక ట్రేడే చేస్తావు వన్ డే, వాట్ ఇస్ ద రీజన్ అని. రీజన్ ఏం లేదండి, నా రూల్ అంతే. నా రూల్ ప్రకారమే నేను ఫాలో అవుతాను. రూల్స్ని నన్ను నిలబెట్టినాయి. నేను కూడా మీలాగా రూల్స్ బ్రేక్ చేసి రోజుకి 2-3 ట్రేడ్లు చేసిన రోజున మైనస్లో ఉన్నాను ఆప్షన్స్ బయింగ్లో. బట్ సర్వే అవ్వడానికి రీజన్ ఏంటంటే నా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ బాగా చేసేవాడిని, నాకు దాని గురించి బాగా తెలుసు. కానీ నేను ఇప్పుడు నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను తక్కువ క్యాపిటల్తో బయింగ్ తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఆప్షన్ బయింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆప్షన్ బయింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫేవరబుల్. కాకపోతే ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, మూమెంటం కోసం వెయిట్ చేయాలి. ఓకే, మూమెంటం కోసం మీరు వెయిట్ చేస్తే సూపర్ ఉంటుంది. ఓకే, ఈ ట్రెండ్ చూపించాను. దీంట్లో 26,000 ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఎప్పుడు కూడా రివ్యూ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బ్యాక్ ఏం చేసామో, ఎక్కడ ఎంటర్ అయ్యాము, ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఫెయిల్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది మనం చూసుకోవాలి. అది అప్పుడే మీకు సక్సెస్ రేట్ ఉంటుంది. బ్యాక్ టెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాక్ టెస్ట్ ఎట్లా చేయాలంటే ఒక మారథాన్ లాగా చేయాలి. మారథాన్ అంటారు కదా, ఆ విధంగా మీరు ఎంత బ్యాక్ టెస్ట్ చేస్తే అంత సక్సెస్ ఉంటుంది ఆప్షన్ బయింగ్లో. సెల్లింగ్లో అంటారా మీరు ఆప్షన్ స్ట్రాడల్ కానీ షార్ట్ స్ట్రాడల్ కానీ షార్ట్ ట్రయాంగిల్ కానీ, అది మీకు ఒక విధంగా ఏం నేర్పిస్తుందంటే ఎక్సెల్ మీరు మెయింటైన్ చేసి ప్రీమియమ్స్ మీరు తీసుకున్నారనుకోండి, ప్రీమియమ్స్ దాంట్లో మీకు చూపిస్తుంది. మీకు ఎన్ఎస్సి సైట్లో నేను చూపిస్తాను. ఎన్ఎస్సి సైట్ ఆప్షన్ చైన్ డేటాలో మీకు ఉంటుంది. ఇదిగోండి ఈ డేటాలో అప్పటికప్పుడు రిఫ్రెష్ అవ్వాలి. దీంట్లో మీకు చూపిస్తుంది. ఫుల్ వ్యూలో చూద్దాం, బెస్ట్ వ్యూ. ఓకే, ఇక్కడ చూపిస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ. ఓకే, ఇక్కడ ఉంటుంది. మీకు దీంట్లోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా దీన్ని నేను తీసుకోవచ్చు. అది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో ఆప్షన్ చైన్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను ఖచ్చితంగా చూపిస్తాను. నేను చెప్పే ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు లైవ్తో చూపిస్తాను. ఇప్పుడు లైవ్లో సబ్జెక్టులు ఏదైతే చెప్పానో మీకు ప్రాక్టికల్ సాటర్డే సండే వీడియోస్ వచ్చేటప్పుడు కూడా అదే మీకు ఆ వీడియోస్నే మీకు చేస్తాను. అప్పుడు మీకు ఏమవుతుందంటే నా వీడియోస్ చూసినప్పుడు
సబ్జెక్ట్ అనేది మీకు చాలా వీడియోస్ నేను అబ్జర్వ్ చేసింది అంటే థియరీగా ఉంటాయి. నేను థియరీగా చేసేటప్పుడు మీకు లైవ్ వీడియోలో కూడా ప్రాక్టీస్లో చూపిస్తాను. లైవ్ వీడియోలో ఇక్కడ జరిగినప్పుడు మీకు ఆప్షన్ ప్రీమియం ఒక చార్ట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది మీకు ఫోర్త్ రోజు వచ్చిన వీడియోలో మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఏదైతే ఈ డేలో మీకు ప్రీమియం డికే చాలా మూవ్ లేకపోయినా ప్రీమియం డికే అనేది మీకు దాని ఎఫెక్ట్ ఎట్లా పడిందో మీకు తెలిసింది. ఇక్కడ ఈ మూవ్ నుంచి 150 పాయింట్స్ వచ్చినప్పుడు మీకు 18 పాయింట్స్ ప్రీమియం ఓన్లీ మూవ్ అయింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు అండ్ ఆ రోజు యాక్చువల్గా ఆర్బీఐ పాలసీ మీటింగ్ కూడా ఉంది. సో జస్ట్ ఇక్కడ నుంచి 70 పాయింట్స్ వెళ్ళినప్పుడేమో 50 పాయింట్స్ ప్రీమియం మూవ్ అయిపోయి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ నుంచి ఇంత మూవ్ వచ్చినప్పుడు కూడా 18 పాయింట్సే వచ్చింది. అంటే మీకు అప్పుడు అర్థమవుతుంది. దీనికి ఈ ఇన్ఫ్యాక్టర్లో కూడా విక్స్ అనేది ఒక ఉంటుంది, ఇండియా విక్స్ అనేది. ఇది కూడా మీకు ఆప్షన్స్లో మంచి రోల్ ప్లే చేస్తుంది. దీని గురించి కూడా నేను ఒకటి లైవ్ వీడియోలో చూపిస్తాను. ఎలా చెప్తే మీకు అర్థం కాదు. లైవ్ నేను చేసినప్పుడు ఈ విక్స్ యొక్క ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుంది. ఇండియా విక్స్ అంటే వాలటాలిటీ, ఇది ఒక వాలటాలిటీ ఇండికేటర్. ఇది 12లో ఉన్నప్పుడు 11లో ఉన్నప్పుడు ఆప్షన్స్ స్ట్రాడల్స్ ఎక్స్ వేసాకంటే వాళ్ళు లాంగ్ స్ట్రాడల్ను లాంగ్ స్ట్రాంగిల్స్ అవి యూజ్ చేస్తారండి, బయింగ్ చేస్తారు అటు ఇటు 2 పొజిషన్స్లో. ఆ 2 పొజిషన్ ఎలాగంటే నేను మీకు చెప్పాను కదా ఆప్షన్లో ఇక్కడ వాళ్ళు షార్ట్ చేస్తారు 24,300. వీళ్ళు దీన్ని ఎంత ఉంది క్వాంటిటీ దీన్ని వాళ్ళు ప్రీమియం చేస్తారు, షార్ట్ చేస్తారు. ఇక్కడ సెల్ చేస్తారు, ఇక్కడ సెల్ చేస్తారు ప్రీమియం సెల్. అంటే రెండు వైపులా టీటీడీకే వస్తుందని చెప్పి సెల్ చేస్తారు. ఓకే, సో ఆప్షన్స్ బయర్కి ఎప్పుడు కూడా మూమెంటం ఉండాలి. ఓకేనండి, నాకు తెలిసి కవర్ చేశాను అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో పెట్టండి, దాని గురించి నేను సపరేట్ వీడియో పర్టికులర్గా మీకు చేస్తాను. ఆప్షన్ బయింగ్లో మనీ సంపాదించవచ్చు, బట్ ప్రాపర్ ప్రాక్టీస్ ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్స్ పాసిబుల్. ఓకే, రివ్యూ అయ్యింది. ఇది మీకు ఆల్రెడీ ఇంకొకటి ఉంది, సెవెంత్ డే నేను ట్రేడ్ తీసుకోలేదు, మీకు చెప్పిన పర్టికులర్గా కూడా మీరు దాంట్లో చూసినప్పుడు ఈ పర్టికులర్ నేను ఎంట్రీ తీసుకోవడం రీజన్ ఏంటంటే రివర్సల్ ఎక్కడి నుంచి అవుతుందా అని. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు కింద ఎవరు బయర్స్ అవైలబుల్ లేరు. బయర్స్ అవైలబుల్ లేనప్పుడు ఈ సెల్లర్స్ వచ్చి ఎవరిని క్యాప్చర్ చేసారు చేయలేరు. ఇప్పుడు ఇంకా సెల్లర్స్ వచ్చేసారు ఇక్కడికి. సో ఇప్పుడు వాళ్ళకి దొరికి ఇక్కడ సెల్లర్స్ ఆల్రెడీ వచ్చారు, ఓన్లీ సెల్లర్స్ అందరినీ తినేశారు. జూరైందా? ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ స్టాక్ మార్కెట్ మొత్తం బయర్స్ సెల్లర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఆ బయర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు దాన్ని మాత్రం నేను క్యాచ్ చేస్తాను. అర్థమవుతుందా? మీకు ప్రతి వీడియోలో నా కాన్సెప్ట్ ఇదే ఉంటుంది. రేపు నాకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఎక్కడ బిల్డ్ అవుతున్నారో ఆప్షన్ చైన్లో తెలుస్తుంది, నాకు డేటాలో చెక్ చేసుకుంటా. సో దాన్ని బట్టి నా పొజిషన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్ని పర్టికులర్గా నేను తీసుకుని దాని మీద ఒక వీడియో చేస్తాను. సో మీ డౌట్ క్లారిఫై అయ్యే వరకు నేను మీకు సపోర్ట్గా ఉంటాను. ఓకేనండి, నా ఏం ఒకటే, ఆప్షన్ బయింగ్లో చాలామంది నెగిటివ్లో ఉంటారు. ఆప్షన్ బయింగ్లో అమౌంట్ సంపాదించవచ్చు, ఇది ఎట్లా? జస్ట్ పేషెన్స్, ఓపికతో ఉండాలి, రైట్ టైంలో ఎంట్రీ అవ్వాలి, రైట్ టైం ఎగ్జిట్ అవ్వాలి. సో ప్రాక్టీస్ టైంలో 1 లాట్తో తీసుకోండి. సో చాలామంది అన్న 1 లాట్ తీసుకుంటే ఒక 30-50 పాయింట్స్ వచ్చినాయంటే ఏమొస్తుందన్న 30 అంటే బ్యాంక్ నిఫ్టీలో 65 ఉంది లాటు, బ్యాంక్ నిఫ్టీలో వచ్చి మీకు 30 ఉంది. సో 30 మీద తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మూమెంటం ఉంటుంది. అదే మీకు నిఫ్టీలో వచ్చేటప్పటికి 60 పాయింట్ అంటే 30 పాయింట్స్ గెయిన్ చేయడం చాలా హైయెస్ట్ అయిపోతుంది. అంటే ఇంట్రాడేలో ఆప్షన్స్ స్కాల్పింగ్ లాగా ఈ పాయింట్స్ తీసుకొని మీరు ఈ పాయింట్స్ నెక్స్ట్ డేకి మీరు రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసి ఎప్పుడు కూడా ఆప్షన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ రివార్డ్ నేను 1:1 మెయింటైన్ చేస్తాను. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్, 50 పాయింట్స్ టార్గెట్. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువ ప్రాఫిట్ గురించి ఎక్కువ థింక్ చేయకండి. ఎందుకు ప్రాఫిట్ గురించి థింక్ చేయొద్దంటే మీరు ప్రాక్టీస్ మోడ్లో ఉన్నారు. అట్లా ఇది ఇంపాసిబుల్ కదా. మీరు ఇప్పుడు 80,000 60,000 నేను తక్కువ 2-3-4 lakhs పెట్టుకుని నేను ఎర్న్ చేయాలి అని అంటే అది హౌ కెన్ ఇట్స్ పాసిబుల్? మీరు ప్రాక్టీసే చేయలేదు. ప్రాక్టీస్ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు ఎన్ని పాయింట్స్ గెయిన్ చేస్తున్నారు అన్నది మాత్రమే మీరు ప్రాక్టీస్లో బుక్లో నోట్ చేయండి. రియల్ ట్రేడ్ చేసేటప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ పేపర్ ట్రేడ్లో మీకు అంత క్యూరియాసిటీ ఉండదు. ఏం చేస్తారంటే పేపర్ ట్రేడే కదా, ఎక్కడ పడితే అక్కడ ఓకేలే లైట్ అలా ఉంటుంది. సో అది నేను చేసి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరికైనా అదే అలా అనిపిస్తుంది. ఎవరే ఇక్కడ కొన్నామంతే ఓకే లేజీ. ఇది రియల్గా కొనాలో వద్దన్నది మీ మైండ్ ఇక్కడ ప్రజెంట్ చేయదు. ఈ ప్లేస్లో ఎందుకు కొనాలో ఏందో తెలియదు. మీరు కొనేటప్పుడు ఎందుకు కొంటున్నానో దాన్ని అక్కడ ఎక్కడ సేల్ చేయాలని మీకు తెలియాలి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్దర్ నేను ఒక సెషన్ ఇచ్చినప్పుడు మీకు చెప్తాను. నేను లాస్ట్ వీక్ రివ్యూ చూపించాను మీకు. నేను లాస్ట్ వీక్లో ప్రాఫిట్ అండ్ నేను లాస్ట్ మంత్ మొత్తంలో ఉన్నాను. ఓకే, అదండి. నెక్స్ట్ మండే వీడియోలో లైవ్ ట్రేడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.